నేను ఇప్పుడే ఒక పేషెంట్‌ని చూసాను. ఐ జస్ట్ వాంటెడ్ టు షేర్ ఇట్ విత్ యూ. ఐయామ్ డాక్టర్ శిల్ప హాసా గైనకాలజిస్ట్. సో, ఆ లేడీకి 50 ఇయర్స్ 50 ఏళ్ళు. వాళ్ళొచ్చింది దేనికంటే మెనోపాజ్ తర్వాత బ్లీడింగ్ అవుతోంది అని ఆవిడకి నేను బయాప్సీ చేశాను. బయాప్సీ రిపోర్ట్ చూపించడానికి వచ్చారు. ఆ బయాప్సీ రిపోర్ట్ నార్మల్‌గానే ఉంది. అంతా బావుంది అని నేను చెప్పినప్పుడు వాళ్ళ హస్బెండ్ కళ్ళలో నీళ్లు తిరిగిపోయాయి. ఈవిడే నా జీవితం అండి. నేను చాలా వర్రీ అయిపోయాను. ఎలా ఉంటుందో రిపోర్ట్ అని చాలా ఆనందంగా ఉంది. మంచి న్యూస్ చెప్పారు అని. ఇదెందుకు చెప్తున్నానంటే వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్‌షిప్ అనేది అలా ఉండాలి. ఇన్ని సంవత్సరాలు ఇంత అంటే ఇన్ని ఇయర్స్ మ్యారేజ్ అయిన తర్వాత కూడా ఎంత బాగున్నారో వాళ్ళిద్దరు ఒకళ్ళ కోసం ఒకళ్ళు అన్నట్టుగా. కొంతమంది ఉంటారు ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్‌తో వస్తూ ఉంటారు. స్పెర్మ్ టెస్ట్ చేసుకోమంటే హస్బెండ్స్ చేసుకోరు. స్పెర్మ్ టెస్ట్ ఏమన్నా పెయిన్‌ఫుల్ ప్రొసీజరా? కాదు కదా! వైఫ్ ఏమో బ్లడ్ టెస్ట్ చేయించుకుంటుంది, ట్యూబ్ టెస్ట్ చేయించుకుంటుంది. దీంట్లో కొన్ని పెయిన్‌ఫుల్ టెస్ట్స్ కూడా ఉంటాయి కదా! అవి కూడా చేయించుకుంటారు. సింపుల్ స్పెర్మ్ టెస్ట్ చేయించుకోవడానికి మగవాళ్ళు ఇష్టపడరు. అలాగే ఇంకొంతమంది కపుల్స్ ఉంటారు. నేనే ఎందుకు అన్ని చేయించుకోవాలి? వాళ్ళకేమీ బాధ లేదు, నొప్పి లేదు. నాకే ఎందుకు ఈ పెయిన్‌ఫుల్ ప్రొసీజర్స్ అని క్వెషన్ చేసే లేడీస్ కూడా ఉంటారు. కానీ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మ్యారేజ్ అనేది ఇట్స్ ఆల్ అబౌట్ బ్యాలెన్సింగ్ ఈచ్ అదర్. సో, కొన్ని మనం చేస్తాము, కొన్ని హస్బెండ్స్ చేస్తారు. డు నాట్ బ్లేమ్. సో, ఆ కపుల్‌ని చూస్తే నాకు చాలా ఆనందంగా అనిపించింది. అందుకని చెప్తున్నాను.